హాయ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పరీక్ష మార్గదర్శి. ఇప్పుడు నేను మన యూనియన్ బ్యాంక్ ఎల్బిఓ ఎగ్జామ్కి కావాల్సినవి అండ్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సినవి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, ఏమేం ప్రాసెస్ మనం చేయాలి, ఎవ్రీథింగ్ ఎలా ఉండేదని చెప్పేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆఫ్టర్ డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్ అండ్ అంతా అయిన తర్వాత మన సెంటర్ ఏంటి అని చెప్పి మనం అంతా చెక్ చేసుకున్న తర్వాత మనకు ఒక ఐడియా అనేది అయితే వస్తుంది కదా, ఎంత దూరం ఎంత ముందు వెళ్ళాలి అది ఇది అని చెప్పేసి. సో నా సజెషన్ ఏంటంటే బ్యాంక్ ఎగ్జామ్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా జరుగుతాయి అన్నమాట. సో మినిమం ఒక 15 minutes ముందన్నా మనం అక్కడ ఉండాలన్నమాట. లేదంటే దే ఓంట్ అలౌ అస్ అనమాట. ఈవెన్ ఒక్క సెకండ్ లేట్ అయినా, ఒక మినిట్ లేట్ అయినా వాళ్ళు అసలు మనం అలౌ చేయరు. సో అంత సిచ్యువేషన్స్ దాకా మనం వెళ్ళకూడదు. కాబట్టి వీ బెటర్ ఒక 15 minutes ముందే మనం అక్కడికి వెళ్ళేస్తే కొన్ని థింగ్స్ మనం చేయాల్సినవి ఉంటాయి అన్నమాట. సో అవి కూడా కంప్లీట్ చేసుకోవడానికి మనకు టైం ఉండిద్ది. సో 50 minutes ముందే అక్కడికి వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అనమాట. సో డాక్యుమెంట్స్ వచ్చేస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళాలి, అది జిరాక్స్. అయితే మనకి అడ్మిట్ కార్డ్లో ఫస్ట్ పేజ్ తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది కదా, ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఇంకొక 3-4 pages మనకు వస్తే మనకు అవేం అవసరం లేదు. జస్ట్ ఆ ఫస్ట్ పేజ్ బట్టికి తీసుకెళ్తే చాలు. అండ్ ఆఫ్టర్ దట్ ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళాలన్నమాట. బెటర్ ఇంకొకటి ఒక 3 తీసుకెళ్ళినా స్పేర్ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఒక 2 or 3 తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. సో దాని తర్వాత మనకి మెయిన్ ఏంట్రా అంటే ఐడి ప్రూఫ్ అనమాట. ఐడి ప్రూఫ్ అనేది నేను ఒక లిస్ట్ చెప్తాను, ఆ లిస్ట్లో ఏది తీసుకెళ్ళినా పర్లేదు అనమాట. సో అవి ఏంట్రా అంటే ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, బ్యాంక్ బుక్. అయితే బ్యాంక్ బుక్లో డెఫినెట్గా మనది ఫోటో అయితే దాని మీద ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఈ ఐడి ప్రూఫ్స్ మనం ఒరిజినల్ అండ్ జిరాక్స్ 2 తీసుకెళ్లాల్సి వస్తుంది. మన రేషన్ కార్డు కానీ ఆర్ ఎల్ఎల్ఆర్ కానీ ఇవి మనకి పనికి రావన్నమాట. ఇవి తీసుకెళ్ళినా మనల్ని అలౌ చేయరు. సో కేర్ఫుల్గా అవి కాకుండా నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళండి. ఒకసారి మళ్ళీ చూడండి, నేను ఇక్కడ లిస్ట్ ఇస్తాను మీకు. సో మనం ఇప్పుడు మన అడ్మిట్ కార్డ్ని అండ్ ఐడి ప్రూఫ్గా దేన్నైతే మనం తీసుకుంటున్నామో దాని యొక్క జిరాక్స్ని రెండింటిని పిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో పిన్ చేసి అండ్ మన ఐడి ప్రూఫ్ యొక్క జిరాక్స్ పైన మన రిజిస్ట్రేషన్ నెంబరు, రోల్ నెంబర్ కానీ అండ్ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుందన్నమాట కింద. తర్వాత మన అడ్మిట్ కార్డ్ అయితే చూసుకుంటే మన ఫోటో పక్కన ఒక ఖాళీ స్పేస్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ స్పేస్లో మనం ఏం చేయాలరా అంటే మన పాస్పోర్ట్ ఒకటి స్టిక్ చేసి దాంట్లో పర్ఫెక్ట్గా బాక్స్లో సరిపోయేటట్టు కొంచెం బయటకు వస్తుంది, బట్ ఏంటంటే ఆ బాక్స్ అన్నట్టుగా అక్కడ పెట్టేసి అండ్ క్రాస్గా సిగ్నేచర్ చేయాల్సి ఉంటుందన్నమాట ఆ ఫోటో పైన. అండ్ చేసిన తర్వాత అండ్ కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ హ్యాండ్ రైటింగ్ శాంపిల్ అని చెప్పేసి ఒక వైట్ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ ఏంటంటే మనకి సిస్టమ్ అలాట్ చేసేసి మనం లోపలికి వెళ్ళి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్తారు, మనం అప్పుడు అది ఫిల్ చేయాలి. సో అది అక్కడ వాళ్ళు చెప్పినప్పుడు కేర్ఫుల్గా వినేసి ఏం టైప్ చేయలేదని అక్కడ ఫిల్ చేయండి, మన హ్యాండ్తో రాయాలన్నమాట. సో దాని కింద వచ్చేస్తే ఐ హ్యావ్ బ్రాట్ అండ్ అటాచ్డ్ మై అని బ్లాంక్ ఉంది కదా. సో అక్కడ మనం ఏం రాయాలరా అంటే మనం ఏదైతే ఐడి ప్రూఫ్ తీసుకెళ్తున్నామో జిరాక్స్ అటాచ్ చేసామో అది రాయాలన్నమాట. ఆధార్ అయితే ఆధార్ అని, పాన్ అయితే పాన్ అని, బ్యాంక్ బుక్ అయితే బ్యాంక్ బుక్ అని, డ్రైవింగ్ లైసెన్స్ వాట్ ఎవర్ మనం ఏదైతే తీసుకెళ్తున్నామో దాని గురించి రాయాలన్నమాట. సో దాని తర్వాత దాని పక్కన ఇంకో బ్లాంక్ ఉంది కదా, ఆ బ్లాంక్లో ఏంటంటే దాని నెంబర్ రాయాలన్నమాట. ఇప్పుడు ఆధార్ అనుకోండి, మనకు ఆధార్ కార్డుకి ఒక నెంబర్ ఉండేది కదా, సో ఆ నెంబర్ అక్కడ ఫిల్ చేయాలి. అదే పాన్ కార్డు అనుకోండి, పాన్ కార్డుకి ఒక నెంబర్ ఉంటుంది కదా, అది మనం అక్కడ ఫిల్ చేయాలి. సో అది అయిపోయిన తర్వాత మనం కిందకు వచ్చేస్తే మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అని చెప్పేసి, క్యాండిడేట్ సిగ్నేచర్ అండ్ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ అని చెప్పేసి 3 బాక్సెస్ ఉన్నాయి కదా. సో ఆ 3 బాక్సెస్ ఏంట్రా అంటే అవి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్టాంప్ ప్యాడ్తో అవి ఇవి చేసి వాళ్ళు చేపిస్తారు. అండ్ ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆ క్యాండిడేట్ సిగ్నేచర్ దగ్గర మనం పెట్టే సిగ్నేచర్ అన్ని స్మాల్ లెటర్స్తోనే ఉండాలన్నమాట, ఒక్క క్యాపిటల్ లెటర్ కూడా ఉండకూడదు. సో అది కొంచెం కాన్సన్ట్రేటెడ్గా అది మైండ్లో పెట్టుకొని చేయండి. సో నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను ఎలా ఫిల్ చేయాలి ఇది అని చెప్పేసి. నాకు తెలిసిన స్టూడెంట్ అనమాట. సో ఇదిగోండి చూడండి, ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ హ్యాండ్ రైటింగ్ ఇక్కడ ఏదైతే రాసింది ఉందో అది దాన్ని లోపల చేపించారు. అండ్ కిందవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూసారు కదా, ఆధార్ అని రాసేసింది అండ్ దాని నెంబర్ పక్కన ఉందన్నమాట. సో అలా మనం ఏదైతే ఇప్పుడు పాన్ అయితే పాన్ దాని నెంబర్, సో ఇలా చేయాలన్నమాట.
అండ్ కింద ఉన్న సిగ్నేచర్స్ అవన్నీ లైక్ లోపల వాళ్ళు చేపిస్తారు. అండ్ సిగ్నేచర్ దగ్గర కొంచెం కాన్సన్ట్రేటెడ్గా అది మైండ్లో పెట్టుకొని చేయండి. అండ్ ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయిన తర్వాత అక్కడ ఉండే అథారిటీస్ మనకి ఇవన్నీ చెప్తారు ఒకసారి బ్రీఫ్గా. లైక్ వాళ్ళు చెప్పేటప్పుడు కూడా ఒకసారి బ్రీఫ్గా వినేసి లైక్ ఏంటి అని చెప్పేసి బాగా వినండి. అండ్ డోంట్ డూ ఎనీ మిస్టేక్స్ అనమాట. కాజ్ ఎందుకంటే లైక్ మనకి అడ్మిట్ కార్డులో మిస్టేక్స్ పడితే మేబీ అది ఫర్దర్గా లైక్ వాళ్ళు మనల్ని అలౌ చేయకుండా కూడా ఉండే స్టేజ్కి వెళ్ళొచ్చు. సో ఆ మిస్టేక్స్ అయితే చేయకాకండి. అండ్ కంప్లీట్గా విని లైక్ వాళ్ళు చెప్పేదాని ప్రాసెస్ని బట్టి చేయండి. అండ్ మన ఎగ్జామ్కి లాగిన్ అవ్వాల్సిన లైక్ మన రోల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అన్ని మన అడ్మిట్ కార్డులోనే ఉంటాయి. అండ్ మీరు లోపలికి వెళ్ళి లైక్ మీ సిస్టమ్ అలౌట్ చేసి కూర్చున్న తర్వాత అవి ఒకసారి కంప్లీట్గా చూసుకొని లైక్ కరెక్ట్గా ఎంటర్ చేస్తున్నామా లేదా అని చెప్పేసి ఎంటర్ చేయండి. అండ్ ఈ అడ్మిట్ కార్డ్ అనేది ఇన్ ది ఎండ్ ఏం చేయాలంటే లైక్ మనం వాళ్ళకి సబ్మిట్ చేసేసి రావాలన్నమాట. మనం ఇంటికి తెచ్చుకోవటానికి ఉండదు, వాళ్ళు అక్కడ కలెక్ట్ చేసేసుకుంటారు. ఐ హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లైక్ ఏంటి అని చెప్పి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఆన్సర్ ఇస్తాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. ఐ